హాయ్ గాయ్స్, ఈ వీడియోలో మనం వేదవ్యాస మహర్షి యొక్క జననం ఎట్లా జరిగిందో తెలుసుకోబోతున్నాం. ఉపరిచర మహారాజు భార్య అద్రిక. ఆమె ఒక అందమైన అప్సరస. వీరిరువురి సంతానమే సత్యవతి దేవి. ఈమె మత్స్యగ్రంథి అనే పేరుతో దాసరాజు వద్ద పెరుగుతూ యమునా నదిలో నావ నడుపుతూ ఉంటుండేది. ఒకరోజు పరాశర మహర్షి పడవ నడిపే మత్స్యగ్రంథిని చేరి తన పడవలో నదిని దాటించమని కోరతాడు. అందుకు మత్స్యగ్రంథి సరేనని పడవలో ఎక్కించుకొని నావ నడుపుతూ ఉంటుంది. అప్పుడు పరాశర మహర్షి మత్స్యగ్రంథి రూప లావణ్యములకు ముగ్ధుడై మోహపారవశ్యంతో తన కోరికను ఆమెకు తెలియజేశాడు. అందుకు మత్స్యగ్రంథి మహర్షి, వశిష్ఠ మహాముని వంశంలో జన్మించిన మీరు నన్ను కోరటం తగదు. నా శరీరమంతా చేపల వాసన, నాలో మెచ్చదగినది ఏమున్నది అని అంటుంది. అది విన్న పరాశరుడు తన తపశ్శక్తిచే ఆమెను యోజనగంధిగా చేస్తాడు. అంతటా ఆమె శరీరం కస్తూరి, జవ్వాది వంటి పరిమళములు వెదజల్లుతాయి. మత్స్యగ్రంథి భయము సిగ్గుతో తల వంచి సిగ్గుపడుతుంది. వెంటనే పరాశరుడు తన తపశ్శక్తిచే ఆకాశంలో మబ్బుల తెరలు సృష్టించి అంధకారంగా గావిస్తాడు. అప్పుడు మత్స్యగ్రంథి, స్వామి, నేను కన్యను, మీ తేజస్సుకు తిరుగులేదు. మీరు నాతో గడిపిన తరువాత వెళ్ళిపోతారు. తరువాత నా శరీరంలో మార్పులు కలిగినప్పుడు లోకం నన్ను నిందిస్తుంది అని అంటుంది. మత్స్యగ్రంథి, నీ కన్యత్వం చెడుకుండునట్లు నీకు వరం ప్రసాదిస్తాను. భయపడకు. ఇంకా ఏదైనా వరం కావాలంటే కోరుకో, అనుగ్రహిస్తాను అని అన్నాడు పరాశరుడు. మునీశ్వర, మా తల్లిదండ్రులకు గాని లోకానికి గాని ఈ విషయం తెలియకుండునట్లుగా, ఈ యవ్వనము ఈ సుగంధ పరిమళము శాశ్వతంగా ఉండునట్లు, అదియును గాక మీలాంటి గొప్ప వ్యక్తిని కుమారునిగా అనుగ్రహించండి అని కోరుకుంటుంది. అందుకు పరాశరుడు, సుందరి, నీ కోరిక తప్పక నెరవేరుతుంది. నీ యందు శ్రీ మహావిష్ణు అంశ సంభూతుడగు పుత్రుడు కలుగుతాడు. అతడు మహా తేజస్సుతో పెరిగి పెద్దవాడై 3 లోకాల్లో ప్రసిద్ధి చెందుతాడు. అఖండ కీర్తి ప్రతిష్టలు పొందుతాడు. ఇది దైవ సంకల్పం అని ఆమె చెంత చేరాడు. కొంతకాలం తరువాత పరాశర మహర్షి తన దారిన తాను వెళ్ళిపోయాడు. పరాశర మహర్షి వెళ్ళిపోయిన తరువాత మత్స్యగ్రంథి పరాశర సంయోగంలో ఒక కుమారుడికి జన్మనిస్తుంది. అతడు విష్ణు అంశ సంభూతుడవడం చేత మహా తేజ సంపన్నుడై ఆ క్షణమునందే పెరిగి పెద్దవాడై తల్లికి నమస్కరించి, అమ్మా, నేను లోక కళ్యాణార్థం తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను. నీవు నీ ఇంటికి నిర్భయంగా వెళ్ళు. నా అవసరం నీకు వచ్చినప్పుడు నీవు తలచిన వెంటనే నీకు ప్రత్యక్షమవుతాను అని చెప్పి తపోవనముకు వెళ్ళిపోతాడు. అతడే వ్యాస మహర్షి. పరబ్రహ్మను ఉపాసిస్తూ వేదాలను విభాగించి పురాణాలను రచించి లోక కళ్యాణ కాంక్షతో తపస్సులో నిమగ్నమయ్యాడు. యోజన గ్రంథి నావ నడుపుకుంటూ ఆవలి తీరం చేరి ఇంటికి చేరుకుంటుంది. అప్పటి నుంచి యథావిధిగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది సత్యవతీ దేవి.